హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సిలబస్ని మనం ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాము. ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కన్నా మనం చూస్తే ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎనర్జీ మేనేజ్మెంట్. సో టైప్స్ ఆఫ్ ఎనర్జీ, దీంతో మనం స్టార్ట్ చేసి రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ కూడా మనము కవర్ చేద్దాము. సో ఎనర్జీ మేనేజ్మెంట్లో ముందుగా మనము ఎనర్జీ అంటే ఏంటని తెలుసుకోవాలి. సో ద కెపాసిటీ టు డూ వర్క్ ఈస్ కాల్డ్ ఎనర్జీ అని అంటాము. అంటే ఏదైనా ఒక పని చేయడానికి మనం ఏదైతే కెపాసిటీని యూజ్ చేస్తామో దాన్ని మనం ఎనర్జీ అని అంటాము. ఇందులో మనము 2 టైప్స్గా చెప్పుకుంటాం ఎనర్జీ. మనకు రెన్యూబుల్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అని. రెన్యూబుల్ ఎనర్జీ టైప్స్ మనం సోర్సెస్ చూస్తే విండ్, హైడ్రో పవర్, సోలార్, జియోథర్మల్ అండ్ బయోమాస్. నాన్ రెన్యూబుల్ ఎనర్జీలో మనము ఆయిల్, కోల్, న్యూక్లియర్ అండ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్తాము. సో ఇవేంటి అని ఒక్కొక్కటి మనము డిస్కస్ చేద్దాము. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే మనం ఒకసారి అది యూజ్ చేసిన తర్వాత అది మళ్ళీ మన దగ్గర అవైలబిలిటీ ఉండదన్నమాట. అంటే ఇట్ కెన్ నాట్ బి రిప్లెనిష్డ్. అండ్ ఇదేంటంటే మనకు చాలా ఎక్కువ సమయం తీసుకుంటుందన్నమాట ఫామ్ అవ్వటానికి. మనము ఇవి ఏంటని ఫాసిల్ ఫ్యూల్స్ కానీ చూస్తే కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మనము మేజర్గా చెప్పుకుంటాం అన్నమాట. సో ఇంకా మనము అదర్ సోర్సెస్ ఏంటి, అదర్ ఫార్మ్స్ అంటే ఆస్ఫాల్ట్, బయో ఆస్ఫాల్ట్, ఎల్పిజి, సిఎన్జి, ఎల్ఎన్జి అని చెప్తాము. ఆస్ఫాల్ట్ అండ్ బయో ఆస్ఫాల్ట్ ఏంటంటే ఇవి పెట్రోలియం ప్రోడక్ట్స్ అనమాట. క్రూడ్ ఫార్మ్ ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అని చెప్తాము. ఇవి మనకు బైండర్స్గా యూజ్ అవుతాయి అన్నమాట, ఆస్ఫాల్ట్ అండ్ బయో ఆస్ఫాల్ట్. ఇంకా న్యాచురల్ గ్యాస్ని ఇక్కడ చెప్పుకున్నాం కదా. న్యాచురల్ గ్యాస్లో కంప్రెస్డ్ అండ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో ఒక్కొక్కటి ఏంటని మనం ఇక్కడ చూద్దాము. ముందుగా పెట్రోలియం మనకేంటి, లిక్విడ్ ఫాసిల్ ఫ్యూయల్ అని చెప్తాము. మేజర్గా దేనికి వాడతాం మనము, ట్రాన్స్పోర్ట్కి మనము పెట్రోలియం వాడతాము. ఇది మనకు ఎలా ఉంటుంది, క్రూడ్ ఆయిల్గా మనకు అవైలబుల్ ఉంటుందన్నమాట. సో క్రూడ్ ఆయిల్ని మనం రిఫైన్ చేసి పెట్రోలియంని బయటికి తీస్తాము. ఓకే, సో పెట్రోలియంతో పాటు ఇంకా మనం ఏమేమి తీస్తాము, గ్యాసోలిన్ అండ్ డీజిల్ కూడా మనము తీస్తామన్నమాట. ఓకే, క్రూడ్ ఆయిల్ నుంచి. నెక్స్ట్ కోల్ ఏంటి మనకు, సాలిడ్ ఫాసిల్ ఫ్యూయల్. పెట్రోలియం ఏమో లిక్విడ్ ఫాసిల్ ఫ్యూయల్, కోల్ ఏమో సాలిడ్ ఫాసిల్ ఫ్యూయల్ అని చెప్తాము. సో మనకు కోల్ అంటే ఒక బొగ్గు ఫామ్ అవ్వడానికి ఒక చెట్టుకి భూమిలో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుందన్నమాట. అప్పుడే మనకు బొగ్గు ఫామ్ అవుతుంది. మనం మేజర్గా కోల్ దేనికి యూజ్ చేస్తాము, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి కోల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అంటే మనం ఇంట్లో ఏదైతే కుకింగ్ వంటకు వాడతామో గ్యాస్, అది మనము ఎల్పిజి అని చెప్తాము. సో ఇదేంటంటే పెట్రోలియం రీఫైనింగ్ చేసేటప్పుడు మనకు ఏదైతే బై ప్రోడక్ట్ వస్తుందో అదే మనకు ఎల్పిజి అనమాట. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్లో మనం 2 టైప్స్ ఇక్కడ చూస్తున్నాము, సిఎన్జి అండ్ ఎల్ఎన్జి. సిఎన్జి అంటే కంప్రెస్డ్ అంటే ఏంటి, మనము హై ప్రెషర్తో గ్యాస్ని స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకే, హై ప్రెషర్తో మీథేన్ గ్యాస్ని స్టోర్ చేస్తున్నాము. ఇదేంటంటే ఏదైతే ఇందాక మనం గ్యాస్లిన్ చెప్పుకున్నామో, క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే గ్యాస్లిన్, ఆ గ్యాస్లిన్ అండ్ డీజిల్తో పోలిస్తే ఇది కొంచెం క్లీనర్ ఫామ్ అనమాట. ఓకే, అంటే తక్కువ పొల్యూటెంట్స్ని ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్ఎన్జి ఈజ్ సేమ్ టు సిఎన్జి, కానీ ఇందులో ఏంటంటే మనకు మీథేన్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కూడా, మనము వాటర్ వేపర్ని కూడా ఇందులో చూస్తామన్నమాట. ఓకే, సో వాటర్ వేపర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ స్మాల్ అమౌంట్స్లో మనం ఇందులో చూస్తాము. అండ్ ఇదేంటంటే మనకు లిక్విఫైడ్ ఫామ్లో దీన్ని స్టేజ్లో తీసుకొచ్చి పెడతారనమాట. దీనికి స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఈజీగా ఉండటానికి దీన్ని కూల్ చేసి గ్యాస్ని లిక్విఫైడ్ ఫామ్లోకి తీసుకొస్తారనమాట. ఓకే, సో దేనికి వాడతారు అంటే మనకు హీటింగ్, కుకింగ్ అండ్ ఫ్యూయల్ ఫర్ ద ట్రక్స్ అండ్ షిప్స్, ట్రాన్స్పోర్ట్కి కూడా దీన్ని వాడతారు. సో ఇవన్నీ ఏంటి, మనకు నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే మనకు ఇది న్యాచురల్ ప్రాసెస్లో మనకు ఎన్విరాన్మెంట్లో అవైలబుల్ ఉంటాయన్నమాట. అండ్ దీస్ ఆర్ సస్టైనబుల్. మనకు ఇవి చూస్తే ఏ ఫామ్లో మనకు రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుందంటే సోలార్, విండ్, జియోథర్మల్, హైడ్రో పవర్, ఓషన్ ఎనర్జీ. ఇవన్నీ కూడా ఏంటి మనకు బయోమాస్, వేవ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకు న్యాచురల్ ప్రాసెసెస్లో అవైలబుల్ ఉండే ఎనర్జీ సోర్సెస్ అనమాట. సో ఎనర్జీ టార్గెట్ ఏంటి, మనకు రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ ఏంటంటే 2030 కంతా 500 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఇండియా దగ్గర అచీవ్ అయి ఉండాలి అనేది టార్గెట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులో టైప్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాము. సోలార్ ఎనర్జీ ముందుగా చూద్దాము. సో సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, మనకు సన్ నుంచి ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో ఆ
ప్రొవైడ్ అయిన ఎనర్జీని మనం ఏం చేస్తాము, ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాము. ఎలక్ట్రిసిటీ ఆర్ హీట్గా కన్వర్ట్ చేసుకొని మనము స్టోర్ చేసుకుంటాం అనమాట, యూస్ చేసుకుంటాము. ఇందులో కూడా సోలార్ ఎనర్జీ ఏంటి, మనకు డిఫరెంట్ టైప్స్గా మనము సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేస్తాము. అందులో టైప్స్ ఏంటి మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్, ఫోటోవోల్టాయిక్ సెల్స్. సో ఈ ఫోటోవోల్టాయిక్ సెల్లో ఏముంటుందంటే మనకు ఒక సెమీ కండక్టర్ ఉంటుందన్నమాట. ఈ సెమీ కండక్టర్ ఈజ్ మేడ్ ఆఫ్ సిలికాన్ అని చెప్తాము. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి, ఒక సెమీ కండక్టర్ ఉంది. ఇప్పుడు సన్ ఏంటంటే మనకు డిఫరెంట్ స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ని ఎమిట్ చేస్తూ ఉంటాడు. అందులో కూడా ఏంటి, మనకు ఫోటాన్స్ ఉంటాయన్నమాట. ఏదైతే ఈ సిలికాన్ ఉందో, ఇక్కడ సిలికాన్ సెమీ కండక్టర్, ఈ సిలికాన్ సెమీ కండక్టర్ ఈ ఫోటాన్స్ వచ్చి వీటిపైన పడతాయి అన్నమాట. సో ఈ ఫోటాన్స్ ఇందులో పెనిట్రేట్ అయిపోయి ఏం చేస్తాయంటే, ఇందులో కొన్ని ఎలక్ట్రాన్స్ లూజ్గా ఉంటాయన్నమాట. ఓకే, ఈ లూజ్గా ఉండే ఎలక్ట్రాన్స్కి ఒక పుష్ ఇస్తాయన్నమాట. ఏంటి, ఈ ఫోటాన్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉంది. సో ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం క్రియేట్ చేస్తుంది, మనకు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీని మనము హార్నెస్ చేసుకొని ఏం చేయొచ్చు, ఒక బల్బుని వెలిగించుకోవచ్చు అనమాట. ఆర్ మనం ఏం చేయొచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ రకంగా సన్లైట్ నుంచి మనకి ఏమొస్తుంది, ఫోటాన్స్ ఇక్కడ ఏముంది, సిలికాన్ వేఫర్ ఉంది, సెమీ కండక్టర్ ఉంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇవి ఏం చేస్తాయి, ఎనర్జీ ఇస్తాయి అనమాట ఈ ఎలక్ట్రాన్స్కి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి అనమాట. ఇలా మూవ్ అవుతే మనకి ఏమొచ్చింది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చింది. ఈ రకంగా మనము ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాము. ఇలా ఫోటోవోల్టాయిక్ సెల్స్. నెక్స్ట్ వన్ చూడండి, కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్. సో కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ఏంటంటే, కాన్సన్ట్రేటెడ్ పేరులోనే ఉంది చూడండి. అంటే ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ చూస్తున్నారో ఇవన్నీ కూడా చిన్న మిర్రర్స్ అనమాట. సో ఎక్కడైతే బాగా సన్లైట్ పడుతుందో అక్కడ ఆ ఏరియాని చూస్ చేసుకుంటారు. చుట్టూ కూడా ఇలా చిన్న మిర్రర్స్ని పెట్టి ఈ అన్నిటి ఏదైతే సన్లైట్ ఉంటుందో దాని అంతా కూడా గ్యాదర్ చేసి ఒక ఫోకస్ పాయింట్కి తీసుకొస్తారనమాట ఇలా. సో ఈ ఫోకస్ పాయింట్ దగ్గర ఏముంటుందంటే మనకు ఈ చిన్న మిర్రర్స్ని మనము హీలియోస్టాట్స్ అంటాము. సో ఇది రిసీవర్, ఈ మధ్యలో ఉంది కదా, ఇది రిసీవర్. సో ఈ రిసీవర్లో మనం ఏం చూస్తామంటే ఒక ఫ్లూయిడ్ చూస్తామన్నమాట. సో ఈ రిసీవర్లో మనం ఏం చూస్తాము, ఒక ఫ్లూయిడ్ చూస్తాము. ఈ ఫ్లూయిడ్ ఏంటంటే మోల్టన్ సాల్ట్ అంటాం అనమాట. సో ఈ ఏదైతే ఎనర్జీ ఉందో, ఫర్ సపోజ్ మనం భూతద్దం పెట్టామనుకోండి ఎండలో, ఏమవుతుంది, మనము కాన్సన్ట్రేటెడ్ లైట్ చూస్తాం కదా సూర్యుడిది. సో అలా మనము ఇక్కడున్న ఇదంతా కూడా ఒక పెద్ద భూతద్దం అనుకోండి. ఓకే, అక్కడ నుంచి మనకు ఇక్కడ లైట్ అనేది గ్యాదర్ అవుతుంది. సో ఇక్కడ గ్యాదర్ అయింది ఈ రిసీవర్ ఏదైతే ఉందో, ఈ రిసీవర్లో ఒక ఫ్లూయిడ్ ఉంది. ఆ ఫ్లూయిడ్ ఏంటి, మనకు మోల్టెన్ సాల్ట్. సో ఇక్కడ హీట్ అంతా తీసుకొని ఇదేం చేస్తుంది, ఇట్లా బయటికి వస్తుందన్నమాట. ఇక్కడ మనకేముంటుందంటే ఒక థర్మల్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది, థర్మల్ స్టోరేజ్ ట్యాంక్. సో ఈ థర్మల్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఏమవుతుందంటే ఈ స్టీమ్, అంటే ఏదైతే ఈ వేడి ఇక్కడ కలెక్ట్ చేసుకుందో ఈ సాల్ట్, ఈ స్టీమ్ జనరేటర్లోకి వచ్చి ఇక్కడ డివైడ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ వేడి సపరేట్ అయిపోయి మళ్ళీ ఇది కూల్ అయిపోతుంది. ఏదైతే మోల్టన్ సాల్ట్ ఉందో అది కూల్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్తుంది అనమాట. అంటే మళ్ళీ హీట్ తీసుకురావడానికి ఈ స్టీమ్ ఏదైతే ఉందో ఆ స్టీమ్ టర్బైన్స్లో కలెక్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారనమాట. ఈ రకంగా మనము కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్, సోలార్ రూఫ్ టాప్స్. మనం ఇవి రెగ్యులర్గా చూస్తూ ఉంటాము ఇళ్ళ బయట, కమర్షియల్ బిల్డింగ్స్ బయట మనము ఈ పైకప్పులలో ఇలా సోలార్ ప్యానల్స్ని అమర్చిపడటం చూస్తామన్నమాట. ఇదే మనము లార్జ్ స్కేల్లో చూస్తామనుకోండి, అదే మనము సోలార్ పార్క్స్ అని చెప్తాము. సో ఇది మనం ఏం చూస్తాం ఇప్పుడు, టైప్స్, మనం ఏ రకంగా మనము సోలార్ ఎనర్జీని హార్వెస్ట్ చేస్తున్నాము అని. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది, ఇండియాస్ టాప్ రెన్యూబుల్ ఎనర్జీ. అందులో మనము ఆంధ్రప్రదేశ్ కని చూస్తే సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ పీవీ ప్లాంట్, కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్క్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి, ఏ స్టేట్లో ఏమేమి ఉంది అని. మనము ఇండియాలో టాప్ 5 స్టేట్స్ ఏంటి మనకు సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసేది, కెపాసిటీ ప్రొడ్యూస్ చేసేది అంటే, ఫస్ట్ మనం ర్యాంక్ వచ్చి రాజస్థాన్కి ఇస్తాము. రాజస్థాన్ మనకు 17.8 గిగావాట్ కెపాసిటీతో బద్లా సోలార్ పార్క్ మనము ఇక్కడ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ గుజరాత్ 10.13 గిగావాట్తో చార్నక సోలార్ పార్క్. నెక్స్ట్ కర్ణాటక 9.05 గిగావాట్
పావుగడ సోలార్ పార్క్. నెక్స్ట్ తమిళనాడు 6.8 గిగావాట్ కౌముతి సోలార్ పవర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ లాస్ట్ వచ్చి మనము మహారాష్ట్ర చూస్తాము 4.8 గిగావాట్ సక్రీ సోలార్ పవర్ ప్లాంట్. సో ఇవన్నీ కూడా మనము ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, కెపాసిటీ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడుంది ఏరియా అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట పేర్లన్నీ. నెక్స్ట్ వన్ చూడండి, విండ్ ఎనర్జీ. సో విండ్ ఎనర్జీ మనం చూస్తే ఇదేంటి, మనకు గాలి నుంచి మనము ఎలక్ట్రిసిటీని ఎలా హార్వెస్ట్ చేయాలి. సో ఈ బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ విండ్ స్టార్ట్ చేస్తుంది అనమాట, మూవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇవి ఎప్పుడైతే తిరుగుతూ ఉంటాయో ఈ కైనెటిక్ ఎనర్జీని విండ్ది కన్వర్ట్ చేసుకొని మనం ఏం చేస్తాము, టర్బైన్స్లోకి తీసుకుంటామన్నమాట. సో ఆ టర్బైన్స్ నుంచి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి. సో టర్బైన్స్ నుంచి ఏమవుతుంది, మనకు ట్రాన్స్మిటర్లోకి మనకు పవర్ అనేది వెళ్తుంది. అక్కడ నుంచి మనము పవర్ లైన్స్ అనేవి కన్జ్యూమర్కి సప్లై చేస్తాము. సో ఈ రకంగా విండ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. మేజర్ ఇన్స్టలేషన్స్ మనం ఎక్కడ చూస్తాము అంటే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మనము మేజర్ ఏరియాస్ అని చెప్తామన్నమాట విండ్ ఎనర్జీ ఇన్స్టలేషన్స్. ఎగ్జాంపుల్ చూస్తే జైసల్మేర్ విండ్ పార్క్ అండ్ ముప్పండల్ విండ్ ఫామ్ అని చెప్తాము. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా ముప్పండల్ విండ్ ఫామ్ అండ్ జైసల్మేర్ విండ్ పార్క్. ఓకే, నెక్స్ట్ హైడ్రో పవర్ అంటే త్రూ వాటర్ మనం చూస్తాము. అంటే మనం ఇవి మేజర్గా ఎక్కడ చూస్తాము అంటే ఈ డ్యామ్స్, రిజర్వాయర్స్ ఇవి ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇదేంటి ఒక రిజర్వాయర్. ఇక్కడ ఏమవుతుంది, ఒక సపరేట్ కెనాల్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఒకసారి ఇది రిలీజ్ చేయగానే ఏమవుతుంది, ఒక ఫ్లోతో ఒక స్పీడ్గా వాటర్ అనేది వస్తుందన్నమాట. వచ్చి ఏమవుతుంది, ఇక్కడ మనకు ఒక టర్బైన్ అనేది ఫిట్ చేస్తారు. ఆ టర్బైన్ని మూవ్ చేస్తాయి అనమాట. సో ఇది మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. దీన్ని ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ట్రాన్స్ఫార్మర్స్ నుంచి పవర్ లైన్స్కి సప్లై చేస్తారనమాట. ఓకే, వన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్లోకి వీటిని వదిలేస్తారు. కొన్నిసార్లు వీటిని పంప్ చేసి మళ్ళీ వెనక్కి వదులుతారనమాట. ఓకే, సో ఈ రకంగా మనము రిజర్వాయర్స్లో నుంచి కూడా మనము ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు అనమాట. మేజర్గా మనం ఎక్కడ చూస్తాము, ఇవి పెరినియల్ రివర్స్ మనకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మనం ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం ఎక్కువగా చూస్తాము. మేజర్ ప్రాజెక్ట్స్ కనుక మనం చూస్తే బాక్రానంగల్, తేరీ డ్యామ్, నాప్తా జాక్రీ డ్యామ్ నుంచి మనము ఎక్కువగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని చూస్తాము. సో బాక్రానంగల్ మనకు అండ్ నాత్పా మనకి ఎక్కడుంది, సౌత్లెజ్ రివర్ పైన ఉన్నాయి కదా. తైరీ డ్యామ్ వచ్చి మనకు ఏ రివర్ పైన ఉంది, భాగీరథి రివర్ పైన ఉంది. ఓకే, నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ. జియో అంటే ఎర్త్, థర్మల్ అంటే టెంపరేచర్. అంటే ఎర్త్ టెంపరేచర్ అంటే మనకు ఏదైతే ఈ ఎర్త్ క్వేక్స్ కానీ, వోల్కెనోస్ కానీ, ఇంకా హాట్ స్ప్రింగ్స్ కానీ ఏవైతే భూమిలో నుంచి మనకు వస్తూ ఉంటాయో ఆ వేడిని బట్టి వాటి టెంపరేచర్ని మనం యూజ్ చేసుకొని ప్రొడ్యూస్ చేసేదే మనము ఈ హీట్ ఎనర్జీని జియోథర్మల్ ఎనర్జీ అని అంటాము. సో మనకు జియోథర్మల్ ఎనర్జీ ఎక్కడుంది స్పాట్ అంటే మనము పూగా వ్యాలీ ఆఫ్ లదాఖ్ అని చెప్తాము. ఓకే, పూగా వ్యాలీ ఆఫ్ లదాఖ్. నెక్స్ట్ ఓషన్ ఎనర్జీ. సేమ్ ఇంతవరకు మనం చూసేదే. ఇందులో ఏంటి, మనము టైడ్స్ అండ్ వేవ్స్ ఎనర్జీని మనము యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్యారేజ్ని క్రియేట్ చేస్తారు. ఈ హై టైడ్ ఎప్పుడైతే వస్తుందో, లెవెల్ ఆఫ్ హై టైడ్ అది బాగా ఇంక్రీజ్ అయినప్పుడు దీన్ని హోల్డ్ చేసి ఒక్కసారిగా రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, టైడ్ అనేది ఒక స్పీడ్తో వస్తుంది కదా. సో ఈ స్పీడ్తో వచ్చింది ఏం చేస్తుంది, టర్బైన్ బాగా తిప్పేస్తుంది. ఆ తిప్పినప్పుడు ఏమవుతుంది, మనకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకొని క్యాప్చర్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ బయోమాస్ ఎనర్జీ. బయోమాస్ ఎనర్జీ అంటే ఏంటంటే మనకి ఏవైతే ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయో, లైక్ క్రాప్స్, వుడ్, ఇవన్నీ వేస్ట్ మెటీరియల్ కానీ వీటి నుంచి ప్రొవైడ్ అయ్యేది మనకు ఎనర్జీని మనము బయోమాస్ ఎనర్జీ అని అంటాము. ఇందులో మనము ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్ అని 4 జనరేషన్లు మనం చెప్పుకుంటాం అనమాట. సో ఫస్ట్ జనరేషన్లో ఏంటంటే మనము క్రాప్ ప్లాంట్స్ అన్ని కూడా చూస్తాము. అంటే ఈ షుగర్ కేన్ కానీ, వీట్, కార్న్, కసావా, ఆయిల్ క్రాప్స్ ఇవన్నీ కూడా మనము ఫస్ట్ జనరేషన్ కింద చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇదేంటి, ఎడిబుల్ బయోమాస్. సెకండ్ జనరేషన్ వచ్చి నాన్ ఎడిబుల్. అంటే ఇవి మనము తింటాము. ఎడిబుల్ అంటే తినేవి, నాన్ ఎడిబుల్ అంటే మనం తినమన్నమాట. అంటే ఈ వుడ్, గ్రాస్, ట్రా అంటే ఈ వరి పొట్టు కానీ, ఇంకా వేస్ట్ కానీ ఇవన్నీ కూడా సెకండ్ జనరేషన్ అని చెప్తాము. నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో ఏంటంటే మనము ఆల్గే యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఆల్గే యూస్ చేస్తాము. ఫోర్త్ జనరేషన్లో ఏమో మనము పైరాలసిస్ ప్రాసెస్ని అంటే కెమికల్ ప్రాసెస్ని మనము యూజ్ చేస్తామన్నమాట. పైరాలసిస్ అంటే ఏంటి, హీటింగ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్.
ఓకే, దాన్ని మనము పైరాలసిస్ అంటాము. సో ఇలా మనము కెమికల్ మెథడ్స్ని యూజ్ చేస్తాం ఇందులో. సో ఇవన్నీ కూడా ఏంటి, బయోమాస్ ఎనర్జీకి ఎలా క్రియేట్ చేస్తాయి అని. ఓకే, ఇవి మనము రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి అని చూసాము. ఇంకా మనము సమ్ అడ్వాన్స్డ్ ఇంకా ఎనర్జీ జనరేషన్ సోర్సెస్ ఏవైతే మనకు ఈ న్యూస్లో ఉన్నాయో, కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. సో ఈ అడ్వాన్స్డ్ జనరేషన్ అంటే ఏంటంటే మనకి ఇవి కెమికల్ రియాక్షన్స్ నుంచి మనము ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూస్తే ఫ్యూయల్ సెల్స్ అని చెప్తాము. ఫ్యూయల్ సెల్స్లో మనము హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అండ్ మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ అని మనము 2 టైప్స్గా మనం చెప్తాము. ఆ 2 టైప్స్ ఏంటి అని ఒకసారి చూద్దాం. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మనం మేజర్గా దేనికంటే ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తామన్నమాట. అంటే మనం ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో, ఈ వెహికల్స్ ఉంటాయో వాటికి మనము హెచ్ఎఫ్సీనే యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇంతే కాకుండా మనము బ్యాకప్ పవర్గా కూడా మనము హెచ్ఎఫ్సి సెల్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇందులో ఏముంటాయి మనకు అని అంటే, ఒక యానోడ్ ఉంటుంది, ఒక క్యాథోడ్ ఉంటుంది, ఓకే, ఒక మెంబ్రెయిన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు యానోడ్ నుంచేమో హైడ్రోజన్ పాస్ చేస్తాము, క్యాథోడ్ నుంచేమో ఆక్సిజన్ పాస్ చేస్తాము. సో ఇక్కడ ఎప్పుడైతే హైడ్రోజన్ పాస్ చేస్తామో హైడ్రోజన్ నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ ఇలా మనకు డివైడ్ అయి ఉంటుందన్నమాట ఇందులో. ఓకే, నెగిటివ్ పాజిటివ్. ఏదైతే పాజిటివ్ హైడ్రోజన్ ఉంటుందో అదేమో ఈజీగా మెంబ్రెయిన్ పాస్ అయిపోయి క్యాథోడ్లోకి చేరుకుంటుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకు ఆక్సిజన్ ఉంది అండ్ హైడ్రోజన్ ఉంది. ఏదైతే నెగిటివ్ హైడ్రోజన్ ఉందో అదైతే ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఇది ఫోర్స్గా మనకు ఈ స్ట్రీమ్లో నుంచి పాస్ అయిపోతుంది అనమాట. పైన ఎలక్ట్రిక్ స్ట్రీమ్ నుంచి పైనుంచి పాస్ అయిపోతుంది అనమాట ఫోర్స్గా. ఓకే, ఈ ఎలక్ట్రిక్ స్ట్రీమ్ నుంచి ఎప్పుడైతే ఇది పాస్ అయిందో ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి ఏమవుతుంది, ఇప్పుడు నెగిటివ్ హైడ్రోజన్ కూడా మనకు క్యాథోడ్లోకి వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఏముంది, ఆక్సిజన్ అండ్ 2 హైడ్రోజన్స్. సో మనకు వాటర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. H2O అండ్ ఆక్సిజన్ అని మనకు వాటర్ అనేది బై ప్రోడక్ట్గా బయటకు వస్తుంది అనమాట. ఓకే, ఈ రకంగా ఈ సెల్ అనేది ఫంక్షన్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్లికేషన్స్ ఏంటి మరి అని అంటే మనము ట్రాన్స్పోర్ట్, ఈ వెహికల్స్లో మనం ఇది చూస్తాము. ఇంకా స్టేషనరీ పవర్ జనరేషన్లో మనం చూస్తాము. అంటే మనము ఏదైతే ఈ రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్లో మనకు పవర్ బ్యాకప్ ఉంటుందో సపోర్ట్గా వాటికి మనం ఇది చూస్తాము. ఇంకా మన మొబైల్స్, ల్యాప్టాప్స్లో కూడా మనము ఈ హెచ్ఎఫ్సీస్ చూస్తాము. ఓకే, ఇంకా మనము ఏదైతే విండ్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ కానీ మనం ఆల్రెడీ జనరేట్ చేస్తున్నామో రెన్యూబుల్ ఎనర్జీస్, వాటిని స్టోర్ చేయడానికి కూడా మనము హెచ్ఎఫ్సీస్ని యూజ్ చేస్తాము. సేమ్ మెథడ్ మనం ఇప్పుడు మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ అంటాము. ఇందులో ఏంటంటే మనము బ్యాక్టీరియాని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, మైక్రోబ్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇందులో కూడా ఏంటి, మనకు క్యాథోడ్ ఉంటుంది, యానోడ్ ఉంటుంది, ఓకే, ఒక మెంబ్రెయిన్ ఉంటుంది మనకు మధ్యలో. ఇక్కడ ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా ఒక బయో క్యాటలిస్ట్గా యూజ్ అవుతుందన్నమాట. బయో క్యాటలిస్ట్గా దీని ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ అట్ యానోడ్ దగ్గర ఇది ఒక బయో క్యాటలిస్ట్గా ఉందన్నమాట. సో బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఇప్పుడు ఆక్సిడైజ్ చేస్తుంది అనమాట ఆర్గానిక్ కాంపౌండ్స్ని. ఓకే, అండ్ రిలీజ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫోటాన్స్. ఓకే, ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఆక్సిడైజ్ చేసి ఎలక్ట్రాన్స్ని, ఫోటాన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. ఎక్కడ, ఎక్స్టర్నల్ సర్క్యూట్ నుంచి ట్రావెల్ అయ్యి ఏం చేస్తాయి, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. ఓకే, ఇలా మళ్ళీ మనకు పాస్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తే మనకు అవుట్ ప్రోడక్ట్ ఏమొస్తుంది, వాటర్ వస్తుంది అనమాట. ఇలా మనకు మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్స్ అనేవి మనకు కెమికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తాయన్నమాట ఎలక్ట్రికల్ ఎనర్జీకి త్రూ ద యాక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మరి వీటి అప్లికేషన్ ఏంటంటే ఇవి మనకు బయోసెన్సార్స్గా యూజ్ అవుతాయన్నమాట. అంటే మనకు వాటర్లో ఏవైనా పొల్యూటెంట్స్ ఉన్నాయా అనేది మనకు చెప్తాయన్నమాట. అంటే ఇది ఒక మానిటరింగ్ టూల్ లాగా మనము యూజ్ చేయొచ్చు. ఇంకా రీసెర్చ్లో మనకు ఇదేంటంటే ఇప్పుడు ఏదైతే మనం మైక్రో ఆర్గానిజం యూజ్ చేసామో వాటి మెటబాలిజం ఎలా ఉంది అనేది మనకు చెప్తుందన్నమాట. అంటే అది ఎన్విరాన్మెంట్తో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చెప్తుంది. అంతేకాకుండా మనము ఈ మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ దేనికి యూజ్ చేస్తాం, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి కూడా యూజ్ చేస్తాం. అంటే వాటర్ ట్రీట్మెంటే కాకుండా మనకు ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది కూడా మనము అందులో చూస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ లిథియం అయాన్. ఇది మనము చాలా చోట్లే చదివింటాము. ఓకే, లిథియం అయాన్ ఏంటంటే మనకు మోడర్న్ బ్యాటరీ టెక్నాలజీలో మనము లిథియం అయాన్ సెల్స్ అనేది మనం ఎక్కువగా చెప్పుకుంటాము. సో ఇందులో ఏంటంటే మనకు దీనికి హయ్యర్ డెన్సిటీ అండ్ లో సెల్ఫ్ ఛార్జింగ్ రేట్ అనేది ఉంటుంది అండ్ లైఫ్ స్పాన్ కూడా దీనికి బాగా ఎక్కువ ఉంటుందని చెప్తాము. ఇందులో మనం ఏమేమి చూస్తాము, ఒక యానోడ్ చూస్తాము, క్యాథోడ్ చూస్తాము,
ఒక సపరేటర్ చూస్తాము, ఓకే, ఒక ఎలక్ట్రోలైట్ చూస్తామన్నమాట. సో లిథియం అయాన్ బ్యాటరీ మనకి మరి ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక యానోడ్ ఉంది, ఓకే. యానోడ్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రాఫైట్తో ఫామ్ అయిందనమాట, ఓకే. నెక్స్ట్ క్యాథోడ్ ఉంది. క్యాథోడ్ ఈజ్ మేడప్ ఆఫ్ లిథియం మెటల్ ఆక్సైడ్, ఓకే. ఇక్కడ వీటి మధ్యలో ఏముంది, సపరేటర్ ఉంది. సపరేటర్ ఈజ్ మేడ్ ఆఫ్ పాలిఎథిలిన్ పాలీప్రొపిలిన్, ఓకే, పిఈపిపి. సో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏముంది, ఇంకా ఎలక్ట్రోలైట్ ఉందన్నమాట. ఎలక్ట్రోలైట్ ఈజ్ మేడ్ ఆఫ్ లిథియం సాల్ట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, సెల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఈ లిథియం ఏదైతే ఉందో ఇది యానోడ్ సైడ్కి, లిథియం మూవ్స్ యానోడ్ టు క్యాథోడ్, ఓకే. యానోడ్ నుంచి క్యాథోడ్కి లిథియం మూవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు సెల్ అనేది ఛార్జింగ్ పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి లిథియం వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట, ఓకే. ఓకే, ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే మనము ఆ సెల్ అనేది డిశ్చార్జ్ అవుతుందో, ఈ అయాన్స్ ఏవైతే ఆల్రెడీ మూవ్ అయ్యాయో ఇవి మళ్ళీ మూవ్ బ్యాక్ అయిపోతాయి అనమాట. ఈ మూవ్ బ్యాక్ అయిపోయేటప్పుడు ఏమవుతాయి అని అంటే, ఎలక్ట్రికల్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి, ఓకే. సో బ్యాక్ అయిపోయేటప్పుడు ఏమవుతాయి, ఇది ఆల్రెడీ ఇక్కడ నుంచి మూవ్ అయింది, మళ్ళీ బ్యాక్ మూవ్ అయ్యేటప్పుడు మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీని క్రియేట్ చేసింది, ఓకే. ఆ ఎనర్జీని మనము స్టోర్ చేసి యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇదేంటి మనకు లిథియం అయాన్ బ్యాటరీ ఫంక్షన్. నెక్స్ట్ సోడియం అయాన్ బ్యాటరీ. సేమ్ మనం ఇందాక లిథియం అయాన్కి ఏది చెప్పుకున్నామో అదే మనమైతే ఇక్కడ ఏంటంటే సోడియంని యూజ్ చేస్తామన్నమాట, ఓకే. సో మరి డిఫరెన్స్ మనము లిథియం అయాన్కి సోడియం అయాన్స్కి ఒకవేళ డిఫరెన్స్ మనం చెప్పుకున్నాం అనుకోండి, ఓకే. ఇక్కడ చెప్పుకుంటే సోడియం మనకి ఏదైతే ఉందో ఇది మనకు వైడ్లీ అవైలబుల్ అనమాట, ఓకే. వైడ్లీ అవైలబుల్ సోడియం అనేది. లిథియం అనేది మనకు కొంచెం తక్కువగానే అవైలబుల్గా ఉంటుంది, ఓకే. అండ్ ఇండియాలో మనం ఎక్కడ చూస్తామంటే రైసీ డిస్ట్రిక్ట్, ఓకే. రైసీ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లో మనము డిస్కవర్ చేశారనమాట. మనకు రీసెంట్గా ఎన్ని టన్స్ ఉందంటే 5.9 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి అని మనకు తెలియడం జరిగింది రీసెంట్గానే. కానీ మనము ఏంటంటే వీటిని తవ్వడానికి మనము చాలా రిస్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండొచ్చు దీనివల్ల. సో లిథియం అయాన్ బ్యాటరీ అండ్ సోడియం బ్యాటరీలో మనం చూస్తే, సోడియం మనకు వైడ్లీ అవైలబిలిటీ అనేది రా మెటీరియల్ ఎక్కువగా ఉండి, అంతేకాకుండా ఇది కొంచెం లెస్ కాస్ట్లీ అనమాట, ఓకే. అంతేకాకుండా దీంట్లో సేఫ్టీ కూడా ఎక్కువ అనమాట. అంటే లిథియం కొంచెం హీట్ ఎక్కువైంది అనుకోండి, ఇది పేలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కంపేర్ టు సోడియంలో కొంచెం సేఫ్టీ ఉంటుందని చెప్తాము. ఇంకా టాక్సిసిటీ కూడా లెస్ టాక్సిక్ అనమాట సోడియం, ఓకే, లిథియంతో కంపేర్ చేస్తే, ఓకే. అండ్ దిస్ ఈజ్ మోర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఓకే. సో ఇది మనకు లిథియం అండ్ సోడియం కంపారిజన్ ఒకవేళ మనం చూస్తే. నెక్స్ట్ చూడండి బయోఫ్యూయల్. సో బయోఫ్యూయల్ అంటే ఏంటంటే, మనము లివింగ్ మెటీరియల్ నుంచి ఏదైతే మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనము బయోఫ్యూయల్ ఎనర్జీ అని చెప్తాం, రెన్యూబుల్ ఎనర్జీ అని. సో ఇందులో మనం మేజర్గా మనం చూసినట్టుంటే, మనము పర్టికులర్గా ఎథనాల్, మెథనాల్ ఈ రెండు కూడా మనము ఈ కన్వెన్షనల్ ఫాజిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్స్గా మనం చెప్తామన్నమాట, ఓకే. సో ఇందులో మనం చూస్తే ప్రొడక్షన్ ఎలా మనం ఇది చూస్తాము అంటే, ఎథనాల్ ప్రొడక్షన్. ఎథనాల్ అనేది ఏంటి, ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్ అని చెప్తాము. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫర్మెంటేషన్ ఆఫ్ షుగర్స్. అంటే మనకు ఏవైతే ఈ షుగర్ కెన్, మొక్కజొన్న కానీ, ఇంకా చెరుకు కానీ, ఇంకా బీట్రూట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి మనకు ఏదైతే ఫుడ్స్ మనకు షుగర్స్ ప్రొడ్యూస్ చేస్తాయో అవి. అంటే ఇంకా మనం ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు, ఓకే, స్వీట్ పొటాటోస్ పెట్టుకోవచ్చు, ఓకే, కసావా పెట్టుకోవచ్చు. సో వీటి నుంచి ఏదైతే మనకు వస్తుందో ఆ షుగర్స్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ షుగర్స్ని ఏం చేస్తారు, ఫర్మెంట్ చేస్తారనమాట. ఆ ఫర్మెంట్ చేసినవి ఏం చేస్తారు, మనకు ఈ ఫర్మెంట్ చేసినవి ఆల్కహాల్ని సపరేట్ చేసి, ఆ సపరేట్ చేసిన ఆల్కహాల్ని ఏం చేస్తారు, బ్లెండ్ చేస్తారనమాట పెట్రోల్తో. సో ఆ పెట్రోల్ చేసినవి గ్యాస్ స్టేషన్స్కి పంపుతారు. సో దీన్నే మనం ఏమంటాము, బ్లెండింగ్ ప్రాసెస్ అంటాము. మనం ఇథనాల్ బ్లెండింగ్ అని ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు డిస్కస్ చేసాము. సో ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి, ఇక్కడ E10 అని ఉంది. E10, E15, E85 ఇవి మనం చూస్తాం. E10 అంటే ఏంటంటే 10% ఇథనాల్ ఉంటే 90% పెట్రోలియం ఉంటుందన్నమాట, ఓకే. సో దీన్ని మనం ఎందుకు పెట్టాము, అసలు ఈ బయోఫ్యూయల్ మనకి తీసుకురావాల్సిన ఎందుకు అవసరం వచ్చింది అంటే, మనం ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉన్నాయో వాటిని తగ్గించడానికి మనం ఈ బ్లెండింగ్ ప్రాసెస్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం అనమాట, ఓకే. ఇక్కడ చూడండి,
క్రాప్ పంట అయిపోయాగానే ఏం చేస్తాం, మనము కుల్లబెడతాం అనమాట, ఫర్మెంట్ చేస్తాము. ఫర్మెంట్ చేసి దాన్ని ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేస్తే ఎథనాల్ని సపరేట్ చేసి దాన్ని పెట్రోల్లో కలిపి మనము బ్లెండింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి స్టేషన్స్కి పంపిస్తామన్నమాట. ఓకే, సో ఈ ఇథనాల్ ఏంటి మనకు, ఇది క్లీనర్ దాన్ గ్యాసోలిన్ అంటాం. అంటే అదర్ సోర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఫామ్లో ఇది కొంచెం క్లీనర్, అంటే తక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తుందని చెప్తాము. నెక్స్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్, ఇది కూడా మనం కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు చూసాము. సో హైడ్రోజన్ ఫ్యూయల్ ఏంటి, ఇది కూడా మనకు ఒక క్లీనర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తాము. సో ఇదేంటి అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అండ్ సోర్సెస్ నుంచి మనము దీన్ని వేరీ చేస్తామన్నమాట. ఓకే, హైడ్రోజన్ ఫ్యూయల్ని. సో ఇందులో మనం మేజర్గా ఫోకస్ చేసేది ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ మీద అనమాట. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గ్రే హైడ్రోజన్ అయితే ఎస్ఎంఆర్ అంటే స్టీమ్ మీథేన్ రిఫార్మింగ్ అని అంటాము. ఓకే, బ్లూ హైడ్రోజన్కి మనకు ఎస్ఎంఆర్ అండ్ గ్యాసిఫికేషన్, టర్కిష్ హైడ్రోజన్కి ఏమో పైరోలిసిస్, గ్రీన్ హైడ్రోజన్కి ఏమో ఎలక్ట్రాలిసిస్. ఓకే, టర్కిష్ హైడ్రోజన్ ఏదైతే ఉందో అది డీకార్బనైజేషన్ ఆప్షన్, ఎమర్జింగ్ డీకార్బనైజేషన్ ఆప్షన్కి దీన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. కానీ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏదైతే మనకి సోలార్ కానీ విండ్ కానీ హైడ్రోజన్ పవర్ కానీ అంటే ఏదైతే కార్బన్ని మనం ఎమిట్ చేయకుండా ప్రొడ్యూస్ చేస్తున్నామో రెన్యూబుల్ ఎనర్జీస్, అవన్నీ కూడా మనము గ్రీన్ హైడ్రోజన్ కిందకి చెప్పుకుంటాం అనమాట. ఓకే, రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీస్. మనం ఇక్కడ డిస్కస్ చేస్తే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని మనకు 2023 జనవరి 4 మనకు క్యాబినెట్ మినిస్ట్రీ అప్రూవ్ చేసిందనమాట. ఇదేంటంటే మనకు నియర్లీ 20,000 crore మనకు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ మిషన్లో భాగంగా మనకేంటంటే ఈ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనము ప్రొడ్యూస్ చేసిందే కాకుండా మనము ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే మన డొమెస్టిక్ యూటిలైజేషన్ అంటే మన కంట్రీలో ప్రొవైడ్ చేసి యూటిలైజ్ చేసుకుందే కాక మనము బయట కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ఉద్దేశం, వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అనమాట. ఓకే, అంతేకాకుండా ఇందులో సైట్ ప్రోగ్రామ్ కూడా దీంట్లో పెట్టారు, అంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్. సో ఇందులో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రోలైజర్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. ఓకే, అంటే ఎలక్ట్రోలిసిస్ పద్ధతిలో మనము గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి, పైలట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలి, ఇంకా మనకు వాటికి సపోర్ట్గా మనకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో దాన్ని డెవలప్ చేయాలి. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి. ఓకే, హబ్స్ క్రియేట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, ఆ ప్రోగ్రామ్కు తగిన అవేర్నెస్ అనేది, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అనేది ఒక అవేర్నెస్ అనేది ప్రజల్లో ఉండాలి. ఇవన్నీ కూడా మనము గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో చూస్తామన్నమాట. ఓకే, సో 2030 అంతా కూడా మనకు ఏం అవుట్కమ్ రావాలి ఈ ప్రాజెక్ట్తో అని అంటే మనకు ఈ మిషన్తో అంటే మనకు అట్లీస్ట్ 5 MMT అంటే 5 మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం మనము ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది మనకు ఉండాలి. అంటే కంట్రీకి 125 GW మనకు గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వాలన్నమాట. దీంతో పాటు మనకు 8 lakh crore ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. దీనివల్ల మనకు 6 లక్షల జాబ్స్ కూడా క్రియేట్ అవ్వాలి. ఓకే, సో ఏదైతే గ్రీన్ హౌస్ ఎమిషన్ గ్యాసెస్ ఉన్నాయో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవి 50 MMT అవి తగ్గిపోవాలి. ఓకే, ఇందులో పాటు మనకేంటంటే ఏదైతే మనము ఫాజిల్ ఫ్యూయల్స్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ చేసుకునే ఫాజిల్ ఫ్యూయల్ దాదాపు 1 lakh crore వరకు కూడా మనకు అమౌంట్ మనకు స్టేట్లోనే అంటే మన కంట్రీలోనే మిగిలిపోవాలి. అంటే బయట వాళ్ళతో మనము ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటి, మనకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కాంపోనెంట్స్ అనమాట. 2030 అంతా మనం అచీవ్ చేయాల్సినవి. నెక్స్ట్ చూడండి, ఇనిషియేటివ్స్ కానీ మనం చూస్తే ఉజాలా స్కీమ్ అంటాం. సో ఉజాలా స్కీమ్ మనకి ఎప్పుడు లాంచ్ అయింది, May 1, 2015 బై మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఉన్నత్ జీవన్ బై అఫోర్డబుల్ LED అండ్ అప్లయన్సెస్ అని మనం చెప్తామన్నమాట. ఉజాలా అంటే LED బల్బ్స్ని ఫ్రీగా గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది అండ్ తక్కువ రేట్కి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది. సో దీనివల్ల ఏమవుతుంది, మనము ఎల్ఈడిని మనము ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాము, అంటే ఎన్విరాన్మెంట్కి మనము తక్కువగా పొల్యూషన్ చేసేలాగా మనము చూస్తున్నాము అని. నెక్స్ట్ కుసుమ్ స్కీమ్ మనకు 2019 మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో కుసుమ్ అంటే ఏంటి, PM కుసుమ్ మనం కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అని చెప్తాము. సో ఇదేంటంటే రైతుల పొలాలలో ఏంటంటే మనకు సోలార్, వాళ్ళకి ఏదైతే పొలాలలో పంప్స్ ఉంటాయో ఆ పంప్స్ మనకు సోలార్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్తో వాళ్ళకి పంపులు అనేవి జనరేట్ అవ్వాలి. ఓకే, సోలార్
పంప్స్ అనేవి వాళ్ళకు ఇన్స్టాలేషన్ ఉండాలి అని ఈ కుసుమ్ ప్రాజెక్ట్ స్కీమ్ అనేది మాకు చెప్తుందనమాట. ఇది కాస్త ఎక్స్టెండ్ చేయడం జరిగింది మార్చ్ 2026 వరకు. అప్పటి వరకు ఇన్స్టాలేషన్ ఎంత ఉండాలంట, 30,000 మెగావాట్స్ మనకు ఇన్స్టాలేషన్, సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ అనేది ఉండాలన్నమాట. సో కుసుమ్ స్కీమ్ అంటే ఏంటి, మనకు సోలార్ పంప్స్ ఇన్ ఫార్మ్ ఫీల్డ్స్, ఓకే, రూరల్ ఏరియాస్. నెక్స్ట్ అటల్ యోజన ఆర్ అజయ్. ఇదేంటంటే మనకు స్ట్రీట్ లైట్స్, ఏవైతే సోలార్ పవర్ స్ట్రీట్ లైట్స్ని, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ని ఎక్కడైతే మనకు రూరల్, సెమీ అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే పవర్ సప్లై అనేది తక్కువగా ఉంటుందో కవరేజ్ చేయడానికి అక్కడ మనము ఈ సోలార్ స్ట్రీట్ లైట్స్ని పెడతారనమాట. అదేంటి మనకు అటల్ జ్యోతి యోజన. సో దీనికి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటి, మరి దీన్ని ఇంప్లిమెంట్ ఎవరు చేస్తున్నారంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట, అజయ్ని. నెక్స్ట్ ఇండియా అచీవ్మెంట్స్ ఏంటి ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో అని మనం చూస్తే, ఇండియా మనకు 3rd లార్జెస్ట్ కన్జ్యూమింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకు చైనా అని చూస్తాము, నెక్స్ట్ మనము యూఎస్ఏని చూస్తాము, థర్డ్ మనము ఇండియాను అనమాట. ఓకే, సో 3rd లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమింగ్ కంట్రీ. అంతేకాకుండా మనము ప్రొడక్షన్ కెపాసిటీలో కూడా రెన్యూబుల్ ఎనర్జీలో మనము 4th ఉన్నామన్నమాట. అండ్ విండ్ ఎనర్జీలో 4th ఉన్నాము, సోలార్ పవర్లో 4th ఉన్నాము. ఈ డేటా ఎప్పటిదంటే మనకు రెన్యూబుల్స్ 2022 గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం. ఓకే, సో మనం కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుతూ ఉంటే ఇది కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనము డేటాని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇండియా ఇన్స్టాలేషన్ కన్నా మనం చూస్తే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ మనకు పాస్ట్ 8.5 ఇయర్ అంటే పాస్ట్ 9 ఇయర్స్ నుంచి మనకు దాదాపు 400% అనేది మనము ఇంక్రీస్ మనం చూస్తామన్నమాట. ఓకే, అంటే మనము టోటల్ ఎనర్జీ కెపాసిటీ యాజ్ ఆఫ్ నవంబర్ 2023 మనము కెపాసిటీ చూస్తే 42% ఆఫ్ ఎనర్జీ కెపాసిటీ మనకు ఎక్కడి నుంచి వస్తుంది, రెన్యూబుల్ సోర్సెస్ నుంచి వస్తుంది అని చెప్తాము. ఓకే, అంతేకాకుండా ఇయర్ టు ఇయర్ గ్రోత్ అనేది మనకి ఎంత ఉంది అంటే 9.83% ఉందన్నమాట 2022 కంతా. ఓకే, ఇంకా మనము రీసెంట్గా ఈ సోలార్ ఎనర్జీ కెపాసిటీ కానీ మనం చూస్తే 30 times పెరిగిందంట. పాస్ట్ 9 ఇయర్స్లోంచి 30 times పెరిగింది. సో జనవరి 2024 అంటే రీసెంట్గా మన జనవరి చూసుకుంటే 74.30 గిగావాట్ మనకు సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండియా సోలార్ ఎనర్జీ కెపాసిటీని ఒకసారి మనకు అంచనా వేశారనమాట. ఎవరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ NISC వాళ్ళు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియా కెపాసిటీ 748 గిగావాట్స్ వరకు ఇండియా ప్రొడ్యూస్ చేయగలదు అని వీళ్ళు చెప్తున్నారనమాట. ఓకే, సో ఒకసారి మనము డిసెంబర్ 2023 డేటాని మనం ఒకసారి చూద్దాము. ఓకే, ఇన్స్టాలేషన్ కెపాసిటీ మనం చూస్తే ఒకసారి విండ్ పవర్ 44.73 గిగావాట్, సోలార్ పవర్ 73.31 గిగావాట్. ఇది ఎప్పుడు, డిసెంబర్ 2023. ఇక్కడ మనం ఏం చూసాం ఇందాక 74.30. ఓకే, ఇది మనకు 74.30 ఎప్పుడు, జనవరి 2024కి. ఓకే, ఇక్కడ మనం డిసెంబర్కి ఇక్కడ చూసాము, కానీ జనవరికి ఇది అంటే మనము అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ ఎలాగో డిసెంబర్కి చూస్తున్నాం కాబట్టి అన్నిటికీ ఇదే పెట్టాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బయోమాస్ మనకు 10.2 గిగావాట్, స్మాల్ హైడ్రో పవర్ 4.98 గిగావాట్, వేస్ట్ టు ఎనర్జీ 0.58 గిగావాట్, లార్జ్ హైడ్రో 46.88 గిగావాట్. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు కెపాసిటీ ఎంత ఉంది, ఇన్స్టాల్ కెపాసిటీ 180.79 గిగావాట్స్ మనకు ఉందన్నమాట. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇదంతా కూడా, ఈ నంబర్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. COP26 మీరు ఇది వినే ఉంటారు, న్యూస్ పేపర్స్లో వస్తుంటుంది కదా అప్పుడప్పుడు మనకు. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అని చెప్తాము. ఓకే, ఇది హెల్డ్ చేసేది ఎవరు దీన్ని పెడతారు అంటే మనకు UNFCCC వాళ్ళు పెడతారు. ఓకే, ఇది ఎక్కడ జరిగింది, మనకు గ్లాస్గోలో జరిగిందనమాట. సో ఈ మీటింగ్లో మనకు ఏం జరిగిందంటే COP ఇక్కడ పంచామృత్ డిక్లరేషన్ అనేది ఇండియా ఇచ్చిందనమాట. ఓకే, ఇందులో ఏంటంటే మనకు 5 కీ ఫీచర్స్, పంచ్ అంటే 5 కీ ఫీచర్స్ అనేవి మనం ఇందులో చూస్తాము. సో దీంట్లో ఏంటంటే దీనివల్ల ఇండియా నెట్ జీరో ఎమిషన్స్ అనేవి 2070 అంతా, అంటే ఇంకా నెట్ జీరో ఎమిషన్ అనేది ఇండియా అచీవ్ చేయాలి 2070 అంతా అనేది ఇందులో ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీంతోపాటు ఇంకా కూడా ఏం మనం చూస్తాము ఇందులో అనేది ఒకసారి చూద్దాము. సో ఇండియా ఈజ్ కమిటెడ్ టు అచీవ్
నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సప్లై అంటే ఏదైతే మనకు నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో రెన్యూబుల్ ఎనర్జీ మనకు 500 గిగావాట్ అనేది 2030 అంతా ఇండియా ప్రొడ్యూస్ చేయాలి. సో ఇందులో కూడా ఏంటి 50% ఆఫ్ ఎనర్జీ మనకు రెన్యూబుల్ ఎనర్జీనే అయి ఉండాలన్నమాట. ఓకే, సో దీంతోపాటు ఏదైతే కార్బన్ ఎమిషన్ ఉందో ఆ కార్బన్ ఎమిషన్ని తగ్గించాలి. ఎంత 1 బిలియన్ టన్స్ బై 2030. ఇంకా కార్బన్ని ఎకానమీలో ఇంక్రీజ్ చేయాలి అట్లీస్ట్ ఎంతవరకు 45%. ఓకే, ఈ కార్బన్ ఇంటెన్సిటీని మన ఎకానమీలో కట్ చేసి అట్లీస్ట్ 45% మనకు అది రీచ్ అవ్వాలన్నమాట. 45% వరకు రీచ్ అవ్వాలి కార్బన్ ఎమిషన్ మన ఎకానమీలో. ఓకే, ఎప్పటి వరకు 2030 అంతా. అండ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. సో ఈ 5 కూడా ఏంటి మనకు పంచామృత్ కీ ఫీచర్స్ అనమాట. ఓకే, సో మనకు COP 26లో మనము పంచామృత్ డిక్లరేషన్ అంటే మనకు దేని గురించి అది 2030 కార్బన్ ఎమిషన్ ఆర్ 2070 నెట్ జీరో ఎమిషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018. సో నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ఏం చెప్తాం మనం అంటే ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ వాళ్ళు 2018లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇందులో మనం చూస్తే బయోఫ్యూయల్స్ మనము ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని చెప్పుకుంటాము. ఫస్ట్ జనరేషన్లో మనం చూస్తే బయో ఇథనాల్ అండ్ బయోడీజిల్ని చెప్తాము. సెకండ్ జనరేషన్లో ఇథనాల్ అండ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ని చెప్తాము. థర్డ్ జనరేషన్లో బయోఫ్యూయల్స్ అండ్ బయో CNG. ఓకే, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇవి మనం ఎగ్జాంపుల్స్గా చెప్తాము. ఇలా మనము కేటగరైజ్ చేస్తామన్నమాట డిఫరెంట్గా 3 జనరేషన్స్లో. సో వీటి ఫీచర్స్ ఏంటి మనకు ఆల్రెడీ మనము బయోఫ్యూయల్స్ మనం ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం కదా. సో సేమ్ ఇక్కడ ఏంటంటే పాలసీ మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఏదైతే మనకు తినడానికి ఎడిబుల్ కాదో, ఓకే, ఏదైతే హ్యూమన్ కన్జంప్షన్కి ఫిట్ కాదో అది కూడా షుగర్స్ ప్రొడ్యూస్ చేసేది. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఈ షుగర్ బీట్, సొర్గం, స్టార్చ్ కంటైనింగ్ మెటీరియల్స్ లైక్ కార్న్, కొసోవా, బ్రోకెన్ వీట్, వైట్ వీట్, ఓకే, బ్రోకెన్ రైస్, రోటెన్ పొటాటోస్. పొరపాటుగా ఇక్కడ గ్రౌండ్ నట్, ఓకే, అలా ఇచ్చారనుకోండి, గ్రౌండ్ నట్ని తీసేయండి ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ మనకు బయోఫ్యూయల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే క్వశ్చన్ వస్తే ఇలా మనకు బ్రోకెన్ వీట్ కానీ, పొటాటో కానీ, ఓకే, షుగర్స్ కానీ, షుగర్ కేన్, ఇందులో పాటు మనకు గ్రౌండ్ నట్ అని ఇచ్చారనుకోండి, గ్రౌండ్ నట్ అనేది మనకు ఎలిమినేట్ చేయాల్సిన ఆప్షన్. సో ఇది guర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ పాలసీ ఏం అలో చేస్తుందంటే మనకు ఏదైతే ఫుడ్ అనేది గ్రెయిన్స్ అనేది మన కన్జంప్షన్కు కాకుండా ఈ ఫర్దర్గా ఈ ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు ఏదైతే షుగర్ గ్రెయిన్స్ వాడతారో, అంటే ఇప్పుడు ఈ తినడానికి పనికిరానివే కదా ఇక్కడ వాడుతున్నారు, కానీ స్పెషల్గా ప్రొడ్యూస్ చేయడానికి పనికిరాకుండా కాకుండా ప్రొడ్యూస్ చేసి వాటిని కుళ్ళబెట్టి మరి ఈ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ పాలసీ అనేది పర్మిషన్ ఇస్తుంది అనమాట పండించడానికి రైతులకు. ఓకే, రిలేటెడ్ ఇనిషియేటివ్స్ చూస్తే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలియం ప్రోగ్రామ్ ఆల్రెడీ చూసాం కదా, E10, E85, ఓకే, ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ PM జీవన్ యోజన. సో జీవన్ యోజన ఏంటంటే మనకు ఇది ఒక కమర్షియల్ ప్రాజెక్ట్స్ని సెటప్ చేయడానికి ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది రీసెర్చ్ని ఇంక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటి, ఈ క్యాటిల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో యానిమల్ వేస్ట్, దీంతో ఏం చేస్తారు, కంపోస్ట్ చేస్తారు. సో అందులో నుంచి వచ్చిన ఈ బయోగ్యాస్ కానీ, బయో CNG కానీ వీటిని ఏం చేస్తారు, కుకింగ్ పర్పసెస్కి, రూరల్ హౌస్ హోల్డ్స్కి షిఫ్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ రీపర్పస్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్, అంటే మనకి రెస్టారెంట్స్లో అవి ఏదైనా ఫ్రైడ్ ఆయిల్స్ ఉంటాయి కదా, బాగా యూజ్ చేసిన ఆయిల్స్, ఈ ఆయిల్స్ని ఏం చేస్తారు, బయోడీజిల్గా కన్వర్ట్ చేస్తారనమాట. ఓకే, దాన్నే రీపర్పస్డ్ కుకింగ్ ఆయిల్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ చూడండి నేషనల్ ఎనర్జీ పాలసీ 2017. సో మనకు ఈ NEPని ఎవరు డ్రాఫ్ట్ చేస్తారంటే నీతి ఆయోగ్. ఇది గుర్తుపెట్టుకోండి. NEP నేషనల్ ఎనర్జీ పాలసీ 2017 డ్రాఫ్ట్ చేసింది నీతి ఆయోగ్. ఇందులో మనము 4 కీ ఆబ్జెక్టివ్స్ చూస్తాము. ఒకటేంటి, యాక్సెస్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఓకే, ఈ పెట్రోలియం కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, ఇవన్నీ కూడా ఒక అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండాలి, అంటే సామాన్యుడికి అందనట్లు ఉండొద్దు అని. ఓకే, ఇంకా ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ అండ్ ఇండిపెండెన్స్, అంటే బయట కంట్రీస్ మీద మనము ఎక్కువగా డిపెండెంట్ అవ్వద్దు, మనము ఇండిపెండెంట్గా మనమే డొమెస్టికల్గా ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇంకా గ్రేటర్ సస్టైనబిలిటీ, అంటే మన జనరేషన్ నుంచి తరతరాలు నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా ఈ ఎనర్జీ అనేది ఇంకా కూడా ప్రొవైడింగ్లో ఉండాలి అని. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్, దీనివల్ల మన GDP పెరగాలి అని. ఈ 4 కూడా ఏంటి మనకు కీ ఆబ్జెక్టివ్స్, దేనికి, నేషనల్ ఎనర్జీ పాలసీ. గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్టివ్స్ ఏంటి అని.
సో టార్గెట్స్ కానీ మనం చూస్తే ఓవరాల్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ. ఓకే, సో ఇది మనకి ఎప్పుడు జరిగింది 2017లో కదా. సో 2018 అంతా ఈ విలేజెస్ అంటే ఈ సెన్సస్లో ఉన్న విలేజెస్ అన్నిట్లో కూడా ఎలక్ట్రిఫై అయి ఉండాలి, 24/7 ఎలక్ట్రిసిటీ ఉండాలి బై 2022 అనేది ఇదొక టార్గెట్ అనమాట. మనము టార్గెట్ రీచ్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, జస్ట్ టార్గెట్స్ ఏంటి, ఇందులో ప్రొవైడ్ చేసిన టార్గెట్స్ ఏంటి అనేది మాత్రమే చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ జీడిపి ఏదైతే ఉందో మన జీడిపి అది 16% నుంచి 25%కు పెరగాలి. ఓకే, ఇక్కడ మనం చూసాం కదా, ఇది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. ఓకే, ఇంకా ఐఎన్డిసి అంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. సో ఈ టార్గెట్ కూడా ఏంటి, మనకు 33 to 35% మనకు 2030 అంతా కూడా మనకు చేరుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ, రీన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ మనకి ఏదైతే ఉందో 2022 అంతా మనము 175 GW మనము అచీవ్ చేసి ఉండాలి అని చెప్తారనమాట. ఓకే, ఇంకా మనకి ఏదైతే ఎనర్జీ ఎలక్ట్రిసిటీ మిక్స్ ఉందో అది 40% బై 2030. మనం ఇక్కడ ఇది కాస్త మనకి ఏమైంది 50% అయింది కదా. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్ ఏం చేసిందంటే మనకు ఒక ఎనర్జీ ఫ్రేమ్ పాలసీ అనేది క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఈ పాలసీ ఏం చెప్తుందంటే మనకు ఏదైతే మన ఇంపోర్ట్స్ ఉన్నాయో బయట నుంచి మనం తెచ్చుకుంటున్నామో అవి కోస్తా మనము బాగా తగ్గించాలి. సో ఇవి తగ్గించి ఏం చేయాలి, మనం డొమెస్టికల్గా మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి ఎక్కువగాని. సో ఇక్కడ చూడండి, మనము డొమెస్టికల్గా ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ బయట నుంచి తెచ్చుకోకుంటే మనకు కాస్ట్ ఎలాగో తగ్గుతుంది కదా. సో మనం అలా కాస్ట్ తగ్గినప్పుడు ఏమవుతుంది, మనకి ఏదైతే సబ్సిడీలు అవి ఇచ్చారో వీటిపైన, సో దీనివల్ల మనకు సబ్సిడీలు అనేవి తగ్గించవచ్చు. అంటే ఇక్కడ ఒక దగ్గర అమౌంట్ తగ్గుతుంది అంటే ఎక్కడో అదే అమౌంట్ పెరుగుతుంటుంది అనమాట. మనకు సబ్సిడీస్ ఎందుకు ఇస్తారు? ఓకే, సో సబ్సిడీ మామూలుగా ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్ టైంలో ఎక్కువగా ఈ సబ్సిడీస్ అవి ప్రొవైడ్ చేస్తుంటారు. ఎందుకు, సామాన్యుడి పైన ఎక్కువ భారం పడదని. బట్ అట్ ద సేమ్ టైం అది ఆ సేమ్ అమౌంట్ ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్ చేస్తారనమాట. సో మనకేం చేయాలి, ఈ సబ్సిడీస్ మనకు ఎంత తక్కువగా రెడ్యూస్ చేస్తే మనకు ఫర్దర్గా హ్యూమన్కి అంత బర్డన్గా ఉండదన్నమాట సిటిజన్కి. ఓకే, సో మనం ఏం చేయాలి, ఇంపోర్ట్స్ అనేవి కొంచెం తగ్గించుకోవాలి. ఓకే, ఇంకా కోల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 10% మనము తగ్గించాలి బై 2022కి. మళ్ళీ 2030 అంతా 50% తగ్గించాలి. ఓకే, 22 అంతా 10%, 50 అంతా 2030 అంతా 50%. ఓకే, ఇంకా మనకు నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే ఒక ఏజెన్సీని కూడా ఎస్టాబ్లిష్ చేసిందనమాట. దాన్ని మనము నేషనల్ ఎనర్జీ డేటా ఏజెన్సీ అని అంటాము. ఇదేం చేస్తుందంటే మనకు మ్యాపింగ్ని ఇస్తుందన్నమాట, ఈ ఆయిల్ అండ్ గ్యాస్ మ్యాపింగ్. దీన్ని ఎలా వర్కౌట్ చేయాలి. ఓకే, సో ప్రతి ఒక్క దానికి కూడా ఇది మ్యాపింగ్ అనేది, ఎనర్జీ డిమాండింగ్ ఎలా ఉంది, ఓకే, వీటన్నిటికి కూడా ఒక మ్యాపింగ్ గైడ్లైన్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. లాస్ట్ వన్ చూడండి, భారత్ స్టేజ్. సో భారత్ స్టేజ్ నార్మ్స్ మనం ఎందుకు చెప్తాము, భారత్ స్టేజ్ అంటేనే మనము ఎయిర్ పొల్యూషన్ అనేది వెంటనే మనకు గుర్తుకు రావాల్సిన వర్డ్. సో ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి, ఓకే, మనకు ముందే ఇండియాలో బాగా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది కదా. సో ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలి అంటే ఏం చేయాలంటే భారత్ స్టేజ్ నార్మ్స్ అనేవి తీసుకురావాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందన్నమాట. సో ఎయిర్ పొల్యూషన్లో మేజర్గా కాంట్రిబ్యూట్ చేసేవి ఏంటి, మనకు వెహికల్స్ అనమాట. సో వెహికల్స్ నుంచి మనకు ఫస్ట్ సపోజ్ కార్ తీసుకున్నాం అనుకోండి, ఒక కార్లో నుంచి మనకు ఏదైతే ఇంజన్ ఉంటుందో ఆ ఇంజన్ మనకు పొల్యూటెంట్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ పొల్యూటెంట్స్ని తగ్గించాలి అనేది భారత్ స్టేజ్ నార్మ్స్ ఆబ్జెక్టివ్. సో ఇది ఎలా తగ్గించాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ అండ్ గైడ్ లైన్స్. ఓకే, సో దిస్ ఇస్ భారత్ స్టేజ్ నార్మ్స్. దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, యూరోప్ కంట్రీస్ నుంచి మనం తీసుకున్నామంటే యూరోపియన్ కంట్రీ నుంచి యూరోపియన్ ఎమిషన్ స్టాండర్డ్స్ని మనము తీసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎమిషన్ స్టాండర్డ్స్ మనకు అంటే, మనకు ఇండియాలో 2000 నుంచి మనకు స్టార్ట్ అయ్యాయి అనమాట. భారత్ స్టేజ్ BS1 మనకు స్టార్ట్ అయింది. ఓకే, సో 2002లో మనకు ఆర్ఏ మస్లేకర్ కమిటీ మనకు ఏం చేసిందనమాట, ఎక్స్పర్ట్ కమిటీ హెడెడ్ బై డాక్టర్ ఆర్ఏ మస్లేకర్. సో ఈయన ఏం చెప్పారంటే మనకు యూరో నార్మ్స్ మనం తీసుకుందాము, సో దీన్ని ఫాలో అవుదాము అని చెప్పారనమాట. గవర్నమెంట్ కూడా ఆయన రికమెండేషన్స్కి ఒప్పుకొని నేషనల్ ఆటో ఫ్యూయల్ పాలసీ 2003 అనేది గవర్నమెంట్ ఫామ్ చేసిందనమాట, పబ్లిష్ చేసిందనమాట. ఓకే, తర్వాత 2014లో సౌమిత్ర చౌదరి కమిటీ ఏం చేసిందంటే BS4, 5 and 6కి స్టాండర్డ్స్ని వీళ్ళు
క్రియేట్ చేశారనమాట, ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దీనివల్ల ఏం ఫామ్ అయింది, ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ 2025 ప్రపోజల్ వచ్చిందనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కమిటీస్ 2 కమిటీస్ పేర్లు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి స్టేజెస్ ఆఫ్ మనము భారత్ స్టేజ్ కని చూస్తే ఇక్కడ మనకు BS 1, 2, 3, 4, 5, 6 అని మన దగ్గర 6 స్టేజెస్ ఉన్నాయన్నమాట. కానీ 2016లో ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందనమాట, 2020 నుంచి మనము భారత్ స్టేజ్ 4 నుంచి డైరెక్ట్గా 6లోకి వెళ్తున్నాము, అంటే 5 మనము స్కిప్ చేస్తున్నాము అని అనౌన్స్ చేస్తుందన్నమాట. అందుకే మనము ఏదైనా ఒకవేళ క్వశ్చన్లో మనకు ఏ స్టేజ్ని గవర్నమెంట్ స్కిప్ చేసింది అని అంటే మనము ఏం చెప్తాము, భారత్ స్టేజ్ 5ని గవర్నమెంట్ స్కిప్ చేసిందనమాట. సో 4 నుంచి మనం డైరెక్ట్గా 6లోకి వచ్చాము. సో కరెంట్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఏంటి అంటే మనము భారత్ స్టేజ్ 6 నార్మ్స్ని ఇండియా కరెంట్లీ ఫాలో అవుతుందన్నమాట. ఎప్పటి నుంచి, ఏప్రిల్ 2020 ఏప్రిల్ 1 నుంచి ఏవైతే మనకు కార్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయో, సెల్ అవుతున్నాయో, రిజిస్టర్ అవుతున్నాయో అవన్నీ కూడా మనకు భారత్ స్టేజ్ 6 అనేవి నార్మ్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకు ఇది అంటే మనకు ఇందులో ఏదైతే ఈ ఇంజన్స్లో ఏంటంటే పర్టికులర్గా మనకు పర్టికులేట్ మ్యాటర్ ఎమిషన్ ఏదైతే ఉందో అది బాగా తగ్గిస్తుందన్నమాట. ఈ ఇంజన్ అనేది బాగా తగ్గిస్తుంది అనమాట. 20 to 40 మైక్రాన్ క్యూబ్ వరకు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇంకా ఏదైతే సల్ఫర్ అమౌంట్ ఉందో రిలీజ్ అయ్యేది ఎన్విరాన్మెంట్లోకి అది కూడా 5 times రెడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే మనకు 50 ppm ముందు మనకు ఇంజన్ ప్రొవైడ్ చేసేది 50 ppm నుంచి 10 ppm మనకు భారత్ స్టేజ్ 6 నుంచి 6తో. ఓకే, ఇలా మనకు తక్కువ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ అనేది ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా ఏవైతే ఈ డీజిల్ ఇంజన్స్ ఉన్నాయో ఈ డీజిల్ ఇంజన్స్ 70%, పెట్రోలియం ఇంజన్స్ 25% తక్కువ నైట్రోజన్ని రిలీజ్ చేస్తాయి అనమాట, నైట్రోజన్ ఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి ఎన్విరాన్మెంట్లోకి. ఓకే, అంతేకాకుండా ఇదేంటి మనకు లెస్ ఇన్కంప్లీట్ ఫ్యూయల్ కంబషన్ రిలేటెడ్ టు హైడ్రోజన్ ఎమిషన్. ఓకే, సో రెడ్యూస్డ్ ఫ్యూయల్ కంబషన్ అనేది మనము ఈ ఇంజన్లో చూస్తామన్నమాట. అంతేకాకుండా ఈ వెహికల్స్ ఏంటంటే 3 type ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఫిక్స్ అయ్యేది మనం ఈ వెహికల్స్లో చూస్తామన్నమాట. BS 6లో ఒకటి డీజిల్ పర్టికులర్ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది, నెక్స్ట్ సెలెక్టివ్ catalytic రిడక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ లీన్ నైట్రోజన్ ఆక్సైడ్ ట్రాప్ అనేది మనం చూస్తాము. సో ఈ 3 కూడా మనము గుర్తుపెట్టుకోవాలి, 3 న్యూ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏంటి అనేది. ఓకే, ఇంకా మనము ఏంటంటే రియల్ టైంలో మనము ఈ కండిషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది మనము ఇందులో చూడొచ్చు అనమాట. రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ అనేవి మనకు ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అంటే మనకు ఇప్పుడు కార్లో కూర్చున్న తర్వాత ఫర్ సపోజ్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఇలా మనకు బోర్డ్లో ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది కదా, ఆ ఇండికేషన్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా వీటి డేటా అంతా కూడా ఒక దగ్గర స్టోర్ అవుతుందన్నమాట. ఈ ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ఏం చేస్తుంది, ఈ డేటానంతా కూడా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అంటే వెహికల్ కండిషన్ ఎలా ఉంది అనేది మనకు ఈ ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అనేది చెప్తుందన్నమాట. ఓకే, సో BS 6 నార్మ్స్ వల్ల మరి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఒకటి మనం ఏంటి ఫస్ట్గా పొల్యూటెంట్స్ ఈ నైట్రోజన్, సల్ఫర్ అండ్ కార్బన్ ఎమిషన్స్ అనేవి మనకు తగ్గిపోతాయి. అండ్ ఎస్పెషల్లీ మనకు ఈ సిటీస్ లైక్ ఢిల్లీ అలాంటివి మనం చూసామంటే more than 6 times మనము ఈ వరల్డ్ మనకు WHO వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ కంటే 6 times ఇది ఎక్కువగానే ఉంటుంది అనమాట. అది కాస్త చాలా డ్రాస్టికల్గా తగ్గిపోయిందనమాట. ఎందుకు, ఈ BS 6 మిగిలిన వెహికల్స్ అన్ని బ్యాన్ చేసి మనకు BS 6 ఇంట్రడ్యూస్ చేసినందుకు గవర్నమెంట్. ఓకే, సో ఇంకా మనం ఏం చూస్తాము, ఈ డీజిల్ అండ్ పెట్రోల్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనము బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది మనకేంటి BS 6 నార్మ్స్. సో ఓవరాల్గా మనము భారత్ స్టేజ్ నార్మ్స్ ఎందుకు చెప్తాము, ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎనర్జీ మేనేజ్మెంట్. సో ఇదేంటంటే మీరు ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, డేటా అనేది అప్ టు డేట్ ఉండాలి ఇందులో. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన డేటా ఎగ్జామ్ రాసే టైంకి కూడా మీకు మారిపోవచ్చు. సో కరెంట్ అఫైర్స్ని తరోగా ఫాలో అవుతుండండి. ఇంకా వీటికి సోర్సెస్ లిస్ట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది టెలిగ్రామ్ లింక్లో మనకు. ఓకే, సో ఎవరికైనా సోర్సెస్ కావాలనుకుంటే అందులో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ క్లాస్ ఈస్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.